అమ్మా ఇది ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఇక్కడ పెట్టు, నా నెత్తి మీద పెట్టు, నేనే దగ్గరికి వస్తా. ఇదిగో ఇక్కడ పెట్టు, నువ్వు నా నెత్తి మీద పెడితే నేను అలా పెట్టుకుని ఇలా 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 నడుచుకుంటూ బయటికి పోతా. పగలగొట్టావా? పగలగొట్టిండు, పగలగొట్టు, నేలకేసి గట్టి కొట్టు. ఇదిగో ఇది కూడా ఇక్కడ పగలగొట్టు, మొత్తం చిట్లిపోవాలి, బాగు చేసే అవకాశం కూడా ఉండకూడదు. అమ్మా తలనొప్పి వేస్తుంది. చూడు, నువ్వు సెల్ అలా చూస్తా ఉండు. నీ సెల్ చాలకపోతే నా సెల్ ఇస్తాను, అది కూడా చాలకపోతే పక్కింటోడిది, ఈ పక్కింటోడిది, కిందోడిది, పైనోడిది, అడుక్కు తినేవాడిది, అందరి సెల్ తెచ్చి నీకు ఇస్తాను. వాడేద్దుగా నువ్వు. తలనొప్పి కాదు, రేపు పిచ్చోడి వైపు సైకో వైపు రోడ్లు పెట్టుకుని తిరుగుదుగా నువ్వు. ఎవరికి వెళ్ళావా నువ్వు? ఎవరికి వెళ్ళావు? పట్టుకున్నావా? పట్టుకో, డాడీ వచ్చేదాకా నువ్వు అలాగే పట్టుకో. నాకు ఇరిగింటమ్మా, రండి పక్కింటి రండి, కొట్టేస్తున్నాడమ్మా నా కొడుకు. లాంటి కొడుకుని ఎక్కడన్నా చూసారా అమ్మా? ఇలాంటి వింత ఎక్కడన్నా చూసారా అమ్మా? నా కర్మ కాకపోతే ఇంత వింత చూసాక కూడా నేను ఇంకా బతికే ఉన్నానమ్మా. వచ్చిండు టైం 12 అయింది కదా, బలాదూదుడు ఇప్పుడు వచ్చిండు. 4 ఫ్రెండ్స్ వేసుకొని సినిమాలు, షికార్లు, సిగరెట్లు. తెలియదు అనుకుంటున్నా నాకు. ఏమే బెల్ట్ పట్టాలి. ఈడ అయిపోయాడు ఈ రోజు నా చేతిలో. ఈ బెల్ట్ అన్న తెగాలి, లేకపోతే నీ సర్వమాన ఊరు రావాలి. కాలేజీకి వెళ్ళరా అంటే షికార్లు, బండి మీద షోకులు, దోస్తులు. అరే చెప్పడం మర్చిపోయినరా, మన పక్కింటి ఆంటీ లక్ష్మి ఆంటీ వాళ్ళ అమ్మాయి స్వాతి అమ్మ హైదరాబాద్ నుంచి మొన్నే వచ్చిందట. 1 నెల ఇక్కడే ఉండిద్దట. బాగా చిక్కిపోయిందమ్మా. ఏంటో హాస్టల్ ఫుడ్ పడలేదు ఏంటో. రే నువ్వు ఇక్కడే మంచం కింద ఉన్నావని నాకు తెలుసురా. నీ అంతలో నువ్వు బయటకు వచ్చావా? సరే నేను గనక మంచం కిందకు వచ్చానా, నిన్ను లాగానా, నీకు భర్తీ పూజ రోయ్. ఇయాల నా చేతిలో నువ్వు సచ్చావు రోయ్. అది బక్క సిక్కితే నీకేంట్రా, అది పందిలాగా బలిస్తే నీకేంటి రా. చూడు నువ్వు అలాగే సినిమాలు చూడు. ఆ సినిమాలో కూడా అలాగే పిచ్చెక్కించుకొని రోడ్డు మీదకి వెళ్ళి అడుగు తింటాడు. ఇదిగో నువ్వు కూడా చెప్ప పట్టుకొని ఇలా ఇలా అడుగుతుంది. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకో. అమ్మా బండి కొనివే. కొందాన్రా. ఏ కలర్ కొందాము? ఎర్రదా నల్లదా? బుర్రు బుర్రు పని పోయేది కొందామా, డుగ్గు డుగ్గు పని పోయేది కొందామా, నేల మీద నడిచేది కొందామా, గాల్లో ఎగిరేది కొందామా? ఏది కొందాన్రా? అమ్మా ప్లీజే రారా, నా కిడ్నీలు తీసుకో. నా కిడ్నీ సాలకపోతే మీ డాడీ కిడ్నీలు కూడా తీసుకో. అవి కూడా సాలకపోతే ఇరిగింటోళ్ళయి, పక్కింటోళ్ళయి, పైనోళ్ళయి, కిందోళ్ళయి, అడుక్కు తినే అందరి కిడ్నీలు ఇస్తే అమ్ముకో. ఎంత బండి కొనుక్కొని జల్సా చేసుకో. కూరొద్దా? ఏం తక్కువైందా ఈ కూరకి? అంటే రోజు చికెన్ మటన్ వండి పెట్టాలా? మరి నువ్వు మరి లక్షలు సంపాదిస్తున్నావు, మరి కష్టపడిపోతున్నావు. నీకు 3 పూట తిండి పెట్టేది ఎక్కువ. నీ వయసే ఉంటది కదరా పక్కింటి లక్ష్మి గారు అమ్మాయి. ఆవిడికి 1,00,000, ఆ పిల్లకి 1,00,000 రూపాయలు జీతం అంట హైదరాబాద్ లో. నువ్వేమో బీటెక్ చేసి 7 సబ్జెక్టులు మిగిలిచ్చావు. 7 సబ్జెక్టులు బలాదూరు తిరగడం తప్ప నీకు ఏమీ చాట కాదు. అమ్మా నాతో 2 లక్షలు అని చెప్పిందే.